ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 471వ నామం, 4 అక్షరాల నామం సిద్ధేశ్వరి. ఈ నామంతో అమ్మవారిని పిలుచుకునేటప్పుడు ఓం సిద్ధేశ్వరి అయి నమః అని చెప్పుకోవాలి. సిద్ధులకు అధికారిణి అంటే సిద్ధులకు ఈశ్వరి, సిద్ధులకు అధికారిణి అనేది స్థూలార్థం. ఇక్కడి నుంచి లలితా సహస్రనామంలో వరుసగా 3 సిద్ధనామాలు కనిపిస్తున్నాయి. సిద్ధేశ్వరి, సిద్ధ విద్య, సిద్ధమాత. ఈ సిద్ధులన్నిటికీ ఈశ్వరి ఆవిడే తల్లి. సిద్ధులన్నీ కూడా అమ్మవారి స్వరూపం అని చెప్పి మనం చెప్పుకున్నాం. అలాగే ప్రతి కార్యక్రమం, ప్రతి మంత్రం ఏది సిద్ధించాలన్నా సరే అమ్మవారి అనుగ్రహం కావాలి. మనం మంత్రం జపిస్తే అది వెంటనే మనకి సిద్ధి రాదు, అమ్మ దయ ఉంటేనే సిద్ధిస్తుంది. అందుకనే మంత్రం అంతా చేసేసిన తర్వాత గుహ్యతి గుహ్య గోప్రీత్వం అనుకుంటూ ఒక చిన్న లాస్ట్లో చిన్న శ్లోకం చెప్పుకుంటాం. సిద్ధిర్భవతమే దేవి, అమ్మ నాకు ఈ మంత్రాన్ని సిద్ధింపజేయి అని చెప్పి మనం అడుగుతాం. ఆ సిద్ధి ఎవరికి రావాలి, ఎంత రావాలి, ఇవన్నీ మనం చెప్పలేం. కొందరికి అక్షరలక్షలు చేయంగానే సిద్ధిస్తుంది, కొందరికి ఎన్ని కోట్లు జపం చేసినా సిద్ధించదు. ఊరికే జపం చేయడం అంటే కూర్చొని మంత్రాన్ని తీపడం కాదు, అది వాళ్ళ యొక్క అవస్థని బట్టి ఉంటుంది. రామకృష్ణ పరమహంసకి ఒక మాల తిప్పితే సిద్ధి వచ్చేసేది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఒక్క మాలకే సిద్ధి వస్తుందా అంటే వస్తుంది. అంత కష్టం రావాలి, అంత ఏకాగ్రత కుదరాలి, అమ్మ యొక్క అనుగ్రహం అలాగే కావాలి. ఇదంతా ఒక పద్ధతి. శ్రీరామచంద్రుడికి యుద్ధరంగంలో రావణాసురుడితో యుద్ధం జరుగుతున్నప్పుడు అలా చింతాక్రాంతుడై కూర్చున్నాడంట. అప్పుడు అగస్త్య మహాముని వచ్చి ఆదిత్య హృదయాన్ని ఆయనకి ఉపదేశం చేశాడు. ఉపదేశం చేసినప్పుడు 3 సార్లు ఆయన అక్కడ దాన్ని పఠించి ఆ ఆదిత్య హృదయం శక్తితో రావణాసురుడిని సంహరించాడు. అంటే ఆయనకు 3 సార్లు చేయగానే సిద్ధి వచ్చేసింది. కొంతమంది ఇప్పుడున్న కాలంలో కూడా ఉపదేశం పొందుతూనే సిద్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. అలా పొందిన వాళ్ళలో చైతన్య మహాప్రభు ఆయన గయ వెళ్ళినప్పుడు మంత్రం చెవిలో పడుతుండగానే మూర్ఛపోయాడు. ఇక్కడ మూర్ఛ అంటే అర్థం ఆయనకి ఏదో ఒక అనారోగ్యం అని కాదు, అది భావ సమాధి. మంత్రం ఎన్ని కోట్లు చేస్తే ఆ భావ సమాధి వస్తుంది? కేవలం శ్రవణం మాత్రం చేతనే ఆ భావ సమాధి ఆయన పొందాడు అంటే ఆయనకి అమ్మవారి అనుగ్రహం అలా ఉంది. సిద్ధేశ్వరిని ఆశ్రయిస్తే ఆ తల్లి తప్పకుండా అనుగ్రహిస్తుంది. కాశ్యాం ప్రసిద్ధ, కాశీలో సిద్ధేశ్వరి అనేటువంటి దేవత ఉంది. సిద్ధేశ్వరి, సిద్ధ విద్య, సిద్ధమాత. ఇక్కడ ఈ 3 మాటలకి కూడా ఒక విశేషం ఉంది. అది సిద్ధశక్తి. ఆవిడ సిద్ధులకు ఈశ్వరి. ఈ సిద్ధులన్నిటికీ నియమాకురాలు. సర్వ సిద్ధులు కూడా ఎవరి ఆధీనంలో ఉన్నాయో ఆవిడే సిద్ధేశ్వరి. ఐం హ్రీం శ్రీం సిద్ధేశ్వరి అయి నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వరి అయి నమః.